హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఆయిల్ పోసి దొండకాయలు వేసి కలిపేసి కలపాలి. కొద్దిసేపు మగ్గడానికి డక్కన్ పెట్టి మళ్ళీ కొద్దిసేపు మగ్గినాక డక్కన్ తీసి మళ్ళీ కలిపి అలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నాక అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అది ఫ్రై అయిపోయినాక ఆనియన్ అది బయటికి తీసేసేయాలి. కొంచెం ఆయిల్ మిగులుతుంది. అందులోనే ఉల్లిపాయలు వేసుకొని అది కలుపుకొని అందులో కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను అందాజ వేసుకుంటున్నా, ఇంత అని చెప్పను. ఇట్లా కలుపుకోవడాన్ని అల్లం పేస్ట్ కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అడగంటకుండా చూసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంచెం పసుపు అండ్ దొండకాయలు ముందు వేపి పెట్టుకున్న దొండకాయలు వేసేసి కలుపుకోవాలి. కొద్దిసేపు కలుపుకున్నాక మళ్ళీ డక్కన పెట్టేసి కొంచెంసేపు మగ్గినాక తీసి కొంచెం కారం పొడి 2 స్పూన్స్ వేసుకొని కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం అడుగంటినా ప్రాబ్లం లేదు, అడుగంటుతుంది లైట్గా అంటే. తర్వాత కొబ్బరి పొడి వేసుకొని కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు పెట్టుకుంటే కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొద్దిసేపు పొయ్యి పైన పెట్టుకుంటే అయిపోయింది కర్రీ.